అండ్ ఆర్థోపెడిక్స్ లో ఎన్ని యాంగిల్స్ నుంచి మనం అన్ని పెట్టేయచ్చు, అన్ని స్థాపించేశారు మీరు ఇక్కడైతే. ఎస్ ఆర్థోపెడిక్ అనేది ఫస్ట్ పబ్లిక్ జనరల్ గా ఏమనుకుంటే ఇంతకు ముందు ఏముండే ఆర్థోపెడిక్ అంటే మోకాళ్ళు. అంటే వన్ డాక్టర్ అన్నమాట. మీరు పాత కాలంలో చూడండి, ఇప్పుడు డాక్టర్ అనేది గైనిక్ కూడా ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ అన్ని చేసేవాడు. సర్జన్ అంటే అన్ని సర్జరీస్. ఇప్పుడు ఆ టైంలో మళ్ళీ ఇది ఇప్పుడు 40-50 years బ్యాక్ మీరు వెళ్తే సర్జన్ అంటే సర్జన్, ఆర్థోపెడిక్ లేదు ఏం లేదు. 50 years బ్యాక్ అంటే మీరు జనరల్ సర్జన్, గైనిక్ సర్జరీ, యూరాలజీ, ఇప్పుడు అట్లా చేసేవాళ్ళంతా. ఈవెన్ సర్ప్రైజ్ మై ఫాదర్ ఆర్థోపెడిక్ ఇప్పుడు గైనిక్ కూడా చేసేవాళ్ళు. సో అటు దట్ ట్రెండ్ హాస్ చేంజ్. అంటే అప్పటి నుంచి మీరు యాజ్ ద వీఆర్ ప్రోగ్రెసింగ్ దెన్ వీఆర్ డెవలప్డ్ ఇన్ టు స్పెషాలిటీస్. ఆర్థోపెడిక్ వేరే, న్యూరో వేరే, ఈఎన్టీ వేరే, ఐ వేరే. సో ఇట్లా దట్ ఆల్సో లీడ్స్ టు సూపర్ స్పెషాలిటీ. దానివల్ల నేర్చుకోవడం బాగుంటుంది. నోబడీ కెన్ లర్న్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఒక ఫీల్డ్ పట్టుకుంటే ఆ ఫీల్డ్లో మీరు యూ హ్యావ్ టు గెట్ ద బెస్ట్ విపుణత, యూ బికమ్ ద టాప్ ఇన్ దట్ ఫీల్డ్. అయితే మీరు అది డిగ్రీ చేసుకోవాలా, ఫెలోషిప్ బయట వెళ్ళాలా, ఇక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ ఉన్న సీనియర్స్తో నేర్చుకోవాలా. తర్వాత మీకు ఆల్మోస్ట్ యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ ఇయర్స్ లెర్నింగ్.